పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నిర్గమకాండము తండ్రి 15 అధ్యాయంలో మా తండ్రి మిరియాము కీర్తన తండ్రి, దానిలో కొన్ని విషయాలు నీ ప్రజల్ని ఏ రీతిగా మా తండ్రి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటించావు, ఆ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకోవటానికి నీ కృప చూపించండి. అల్పుణ్ణైన నన్ను నీ వాక్యాన్ని ధ్యానించడానికి తగిన నీతి సమాధానము దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 73వ మెసేజీ మరి మనం చూస్తున్నాము. నిర్గమకాండము 15 అధ్యాయంలో 15 అధ్యాయం 22 నుంచి 17 అధ్యాయం 16 వచనాల వరకు డిస్క్రైబ్స్ ద జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ టు సీనాయ్. ఐగుప్తు నుండి సీనాయి వరకు బయలుదేరిన ఈ విషయాలను చూస్తున్నప్పుడు మరి ఇది ఇక్కడ ఈ మిరియాము కీర్తన చాలా చక్కగా వర్ణించబడింది. ఎక్స్ప్రెస్ ద జాయ్ అండ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ హీబ్రూస్. ఇశ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ఉన్నారు దాదాపు. వారు ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చారు. వచ్చిన తర్వాత వారి యొక్క సంతోషం పట్టలేని కట్టలు తెంపుకుని ప్రవహించే ప్రవాహాల్లాగా వారి సంతోషం. ఎందుకంటే ఫరో చేతిలో నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు చెర నుండి వారిని ఏ రీతిగా దేవుడు విడిపించాడో అద్భుతము, ఒక మహా అద్భుతము. వారి సంతోషానికి అంతులు లేని సంతోషముతో ఈ కీర్తన పాడుతున్నారు. నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచే తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని ఆలయమునకు నడిపించితివి. 16వ వచనంలో, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. నీవు నీ ప్రజల తోడుకొని వచ్చదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొని చోటున నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని నిలబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలుచున్నాడు. ప్రియులారా, ఈ కీర్తనలో దేవుడు యెరూషలేమును అక్కడ పరిశుద్ధ పర్వతము, ఆ పర్వతం మీద దేవుడు వారిని ఎలా స్థాపించుతున్నాడో, దేవుడు తన ప్రజల్ని ఎలా స్థిరపరుస్తున్నాడో ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తూ, ఫరోను యెహోవా నిరంతరము ఏలుచున్నాడు. ఫరో గుర్రములను, అతని రథములను, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్రమును జలములను రప్పించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిరి. ప్రియులారా, గొప్ప సంతోషము ఈ కీర్తనలో మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఉల్లాసముతో, ఉత్సాహముతో కీర్తన పాడుతూ ఉన్నారు. పరిస్థితి ఏంటంటే, నిర్గమకాండం 12 అధ్యాయం మనం చూసినప్పుడు అందులో పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఆ రాత్రి పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము వారి గుమ్మము వాటికి రాశారు. ఆ పస్కా పశువును వధించి పస్కా విందు చేశారు. మరి పులియని రొట్టెలు తిన్నారు. పస్కా విందు గొర్రెపిల్ల రోస్ట్ని
శుభ్ర చక్కగా తిన్నారు. తిని ఆ తెల్లవారి మరి ఎలాంటి సిచ్యుయేషన్ అంటే దేవుడు ఎలాగూ నడిపించాడంటే ఫరో మీదకి మరి ఐగుప్తీయులు దాడి చేయటం మొదలుపెట్టారు. వీళ్ళని పంపిస్తావా లేకపోతే మమ్మల్ని ఏం చేస్తావు, మనందరం సస్తున్నాము, వీళ్ళని పంపేయి, ఎవరు పంపేయి, తరిమేయి లేకపోతే మేము అందరం సస్తామని ఫరో మీదకి ఎదురు తిరిగేంత సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఫరో మీరు తొందరగా వెళ్ళిపోండి తొందరగా మరి ఇరిటేషన్ వచ్చింది, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అంత ఆ సిచ్యుయేషన్లోకి దేవుడు పరిస్థితులను మార్చాడు. బానిసల్ని విడిచిపెట్టనన్న ఫరో 10 తెగుళ్ళు వచ్చినా సరే కఠిన హృదయమైన ఫరోకి ఈరోజు ఈ చివరి తెగులతో మీరు త్వరగా వెళ్ళిపోండి అని చెప్తారు. ప్రియులారా, ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. వారు ఏ రాత్రి పస్కా విందు ఆ ఇళ్లలో కూర్చొని ఆ తలుపులు వేసుకొని ఆ రక్తము గుమ్మాలకు రాసుకొని ఏ ఇళ్లలో అయితే వారు లోపలుండి పస్కా విందు చేశారు, తెల్లవారు ఆ ఇళ్ళు గుమ్మాలన్నీ క్లోజ్ చేశారు. ఫరో కూడా ఐగుప్తు గుమ్మాన్ని క్లోజ్ చేశాడు. దేవుడు he opened a door into a sea. Sea is opened. A back side there is a door closed, and in the front side there is a open door. దేవుడు మార్గము తెరిచాడు. దేవుడు తన కృప కొరకు, తన యొక్క ప్రేమతో, తన యొక్క ఉద్దేశాలు చిత్తం నెరవేర్చడానికి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించడానికి విశాలమైన మార్గం తెరిచాడు. అంతే ఎర్ర సముద్రం అని పాయలు చేసి అంత మహా అద్భుతాలు చేశాడు దేవుడు. ప్రియులారా, ఇలాంటి మహాదేవుడు, మహిమగల మహారాజు, బలశూరుడైన మహారాజు, యుద్ధశూరుడైన మహారాజు, ఈ దేవుని ఎంత ఎగ్జాల్ట్ చేస్తున్నారంటే మహారాజు, బలశూరుడు, యుద్ధశూరుడు, ఎగ్జాల్టెడ్ కింగ్ ఈజ్ ఎగ్జాల్టెడ్. ఈయన రాజుగా ప్రజలు ఉత్సాహంతో సంతోషం పైకెత్తున్నారు. కీర్తన 24:8 మహిమగల మహారాజు, బలశూరుడైన, యుద్ధశూరుడైన మహారాజు, ఐగుప్తీయుల యొక్క హార్డ్ టాస్క్ మాస్టర్స్, కఠినమైన క్రూరంగా కొరడ పట్టుకొని కొట్టి పనులు చేపించిన టాస్క్ మాస్టర్స్, అధిపతులు, నాయకులు, పని చేపించే మాస్టర్స్, వాళ్ళంత దుర్మార్గము నుండి, దుష్టత్వము నుండి వారిని బయటికి తెచ్చిన వారు. మరి దే వేర్ ద బ్లడ్ మార్క్స్. ఐగుప్తీయులు ఇళ్ళ డోర్ మూసేశారు. ఫరో కూడా ఐగుప్తుకి వాళ్ళకి స్థలం లేదు, పొండి అంటున్నాడు. బ్యాక్ డోర్ ఈజ్ ఓపెన్ బట్ ఫ్రంట్ డోర్ ఈజ్ క్లోజ్డ్. దేర్ బ్యాక్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ ఇన్ దేర్ ఫ్రంట్ డోర్స్ ఆర్ ఓపెన్. దేవుడు చక్కని మార్గాలు చేశాడు. మరి దే హ్యావ్ బ్లడ్ మార్క్స్, దే వేర్ బ్లడ్ మార్క్స్. రక్తముతో కూడిన ముద్రలు వారు ఇంకా ధరించి ఐగుప్తు అంటే లోకానికి గుర్తుగా ఉంది, ఆత్మ సంబంధముగా. ఐగుప్తు అంటే సకల పాపానికి, సైతాను సంబంధానికి ఈ ఆత్మ సంబంధంగా గుర్తుగా ఉంది. దాన్ని విడిచిపెట్టి ప్రియులారా, ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశము, వాగ్దాన భూమి, దేవుని ఆశీర్వాదాల్లోకి ప్రవేశించటానికి ఆత్మ సంబంధమైన గుర్తుగా ఉంది. ఇన్ని చేసిన యేసు ప్రభు, ఇన్ని చేసిన మహాదేవుని, ఇంత అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చేసిన మహాదేవుని, ఇన్ని రకాలైన కృతజ్ఞత కలిగిన మహాదేవుడు, దాసత్వం కొరడ దెబ్బల నుండి యువతలకి తీసుకొచ్చిన మహాదేవుణ్ణి, మరి వారిప్పుడు సందిగ్ధము, వారు అనుమానం పడటం అవసరమే.
సహజమే. మనుషుడు ఎప్పుడు కూడా మంచి చెడ్ల మధ్య బార్డర్లో ఉన్నాడు. నీతి సమాధానం అనే మధ్యలో బార్డర్లో ఉన్నాడు. చీకటి పగలు వెలుతురు అనే మధ్యలో బార్డర్లో ఉన్నాడు. ఆకలి తృప్తి అన్నీ మరి అనే బార్డర్లో మనుషుడు అన్ని బార్డర్లో ఉన్నాడు. అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చేసేయి, మీరు చెట్లులాగానో జంతువుల్లాగా ఉంటలా. శోధన ఉంది, కాన్షియస్ మనస్సాక్షికి పదును పెట్టే స్థితి ఉంది. ఈ బార్డర్ లైన్లో మానవుని యొక్క జీవితము నడుస్తూ ఉంది. వీరికి ఉన్న బార్డర్ ఏంటంటే, ఇన్ని చేసిన దేవుడు ఇప్పుడు వీరికి పెద్ద సమస్య ఎదురైంది. ఏమీ లేకుండా బయలుదేరాము సరే, ఎర్ర సముద్రం దాటి వచ్చాం సరే, ఈ సీనాయి ఈ అరణ్యములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతమందికి ఆహారం ఎక్కడ? ఏంటి సమస్య? ఏ హోటల్ బుక్ చేస్తారు? మరి ఇచ్చేస్తారు కదా భోజన సప్లై. అప్పుడు ఎక్కడి నుంచి ఆహారం? ఇంతమంది ఆహారం కొరత ఉంది, నీళ్ళ కొరత ఉంది, మరి ఇంకా శత్రువుల గురించి ఉన్న ఇబ్బంది ఉంది. వీరు పోతున్నప్పుడు ఏదో ఒక కొండ, ఒక గుట్ట, ఒక లోయ షెల్టర్ వేసుకొని అక్కడ వీరు డేరాలు వేసుకోవాలి, గుడారాలు వేసుకోవాలి. అక్కడ ఉన్న ట్రైబ్స్ ఎలాంటి వాళ్ళు? భయంకరమైన వాళ్ళు యుద్ధం చేస్తానికి వస్తే వీరికి సరైన వెపన్స్ ఏమీ లేవు, యుద్ధం చేయటానికి ఆయుధాలు ఏమీ లేవు, చేతిలో ఏమీ లేదు. కర్రలోనేమో అక్కడున్న ట్రైబ్స్ వాళ్ళ మధ్య వాళ్ళతో యుద్ధం చేయాలి, పోరాడాలి, జయించాలి. అది ఒక ప్రాబ్లం. మరి ఎక్కడ పడితే అక్కడ నీళ్లుండవు. నీళ్ళ కొరత చాలా భయంకరమైంది. త్రాగటానికి కూడా ఒక్కోసారి నీళ్లుండవు. 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మారనే చోట నీళ్లు దొరికినాయి. నీళ్ల కొరత ఉంది. ప్రియులారా, ముఖ్యంగా ఆహారం లేకపోతే నీరసం చచ్చిపోతారు. ఇది భయంకరమైన కొరత. అక్కడ ఫరో ఒకసారి చంపేసేవాడు. ఈ చివరి తెగులు తర్వాత ఫరో ఉగ్రుడైపోయాడు. ఈ ఇశ్రాయేల్ అందరిని నరికేయచ్చు. అక్కడ ఒక్కసారి చచ్చిపోతే బాగుండేదేమో. ఈ కొరత, ఈ ఆహారము తిండి లేక తీసుకు చావటం, ఇది ఇంకా భయంకరం. ఇలాంటి శోధనలు వారి మీదకి వస్తున్నాయి. ఎప్పుడు అరౌండ్ ద బార్డర్ లైన్ కష్టము, సుఖము, సౌఖ్యము, భాగ్యము, పెయిన్ అండ్ హ్యాపీనెస్, రకరకాలైన బార్డర్స్లో, చిక్కుల్లో, సమస్యల్లో ప్రయాణం చేస్తూ మనం స్థిరపడి దేవుని కోసం చేయాల్సి వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు వీరికి కొరత ఎలాగో? ఆహారము దేవుడు మరి మన్నని ఆహారాన్ని పంపిస్తున్నాడు. నీళ్లు కొంతసేపు కొరత వచ్చినా సరే ఎక్కడ ఏదో ఒక రకంగా నీళ్ళు ఇస్తున్నాడు. ఏదో శత్రువులు ఎవరన్నా వస్తే వారిని తరిమేస్తున్నాడు దేవుడు. యుద్ధం చేయకుండానే తరిమేస్తున్నాడు. ప్రియులారా, 2వ రాజుల గ్రంథములో 7వ అధ్యాయంలో చూసినప్పుడు షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చినప్పుడు, అయ్యో షోమ్రోన్లో భయంకరమైన పిల్లల కొను చంపి తినే అంత కరువు, మహాకరువు వచ్చినప్పుడు ఆ షోమ్రోన్లో సిరియన్స్ ముట్టడి వేసినందువల్ల ఈ వచ్చిన కరువుని మరి ఒక రాత్రి ఏదో దడదడ శబ్దం వచ్చింది. ఒక రాత్రి ఏదో భయంకరమైన ఉపద్రవం ముట్టింది. ఆ రాత్రి ఏదో సంభవించినట్టు సిరియన్స్ భావించి మరి యెహోవా దూత, యెహోవా మహిమ, యెహోవా యుద్ధశూరుడు, బలశూరుడు, శౌర్యము కలిగిన వాడు, మహారాజు. ఈ రాజు ఏం చేశాడు? కానీ సిరియన్స్ వారి డేరాలు వదిలిపెట్టి, వారి బట్టలు వదిలిపెట్టి, వారి ఆహారం వదిలిపెట్టి, వారి బాన్ని వదిలిపెట్టి, వారి బంగారం వదిలిపెట్టి పారిపోయారు. పారిపోతే 4 కుష్ఠరోగులు వెళ్ళి చూసి వచ్చి ఈ వార్త ఇశ్రాయేలు ప్రజలకి, షోమ్రోజున ప్రజలకు తెలియచేస్తే వీరు వెళ్ళి వారు దోచుకున్నారు. ప్రియులారా, ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి.
ఆహారం లేనప్పుడు ఆహారం ఇస్తున్నాడు. నీళ్లు లేవి, కొంత ఇబ్బంది ఇచ్చినా నీళ్లు ఇస్తున్నాడు. శత్రువులే వీరు యుద్ధం చేయకుండానే వాళ్ళ తరివేస్తున్నాడు. వారికి వెలుతురివ్వటానికి అగ్నిస్తంభాన్ని ఇస్తున్నాడు. వారికి నీడవటానికి మేఘస్తంభాన్ని ఇస్తున్నారు. బట్ అయినప్పటికీ వారిలో కొరత, వారిలో సణుగుడు. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. నేను ఇప్పుడు 73 ప్రసంగం కొన్ని చక్కని వాటిని మరి తీసి బయట పెట్టి వాటిని ఎక్స్ప్రెస్ చేస్తాను. అయినా ఏదైనా ఒకటి అర్థం కానప్పుడు, ఏదైనా ఒకటి దానికి ఒక కంక్లూజన్కి నేను రాలేనప్పుడు నేను చాలా అధైర్యపడుతూ ఉంటాను. ప్రియులారా, ఈ కొరతలు ఇక్కడ దేవుడు మరి ఇలాంటి ఇబ్బందులను దాటుకొని వెళ్ళాలి. ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్. ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్. ఇలాంటి ఇబ్బందులు, ప్రమాదాల్లో, బాధల్లో దేవుని నమ్మటం అనేది ఒక గొప్ప ప్రాబ్లం. దే నీడ్ టు బికమ్ self-governing nation. They need to become self-governing nation. దేవుడు ఇక్కడ నుంచి ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇరుకులు రాణిస్తున్నాడు. ఎందుకంటే దే నీడ్ టు బికమ్ సెల్ఫ్-గవర్నింగ్ నేషన్. ప్రియులారా, వారు సొంతగా ఇంతకాలం ఐగుప్తుల చేతి కింద మగ్గిపోయారు. ఇక ఈ ప్రయాణంలో అనేకమైన వీటి కింద వచ్చారు. తర్వాత కనాన్ వెళ్ళిన తర్వాత కూడా ఫిలిస్తీన్ల చేతి కింద, అమోనీయుల చేతి కింద, మోయాబు, రకరకాలైన మిద్యానీయులు, రకరకాలైన శోధనల కింద, అన్ని జనాంగం కింద మగ్గిపోయారు. బట్ దే నీడ్ సెల్ఫ్ గవర్నింగ్. వారంతటికి వారు నిలబడి, వారి కాళ్ళ మీద వారు నిలబడి ఒక గొప్ప రాజ్యముగా చేయటము దేవుని యొక్క సంకల్పము. వారిని గొప్ప రాజ్యముగా, గొప్ప జనాంగముగా చేయటానికి దేవుని యొక్క సంకల్పము. దానివల్ల వీళ్ళకి ట్రైనింగ్, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులనే సమస్య పెట్టి చంపేస్తున్నాడు. వెండి బంగారంను కాల్చినట్టుగా కాల్చి శ్రేష్టమైన మరి వారంతటికి వారు ప్రకాశించి పరిపాలించుకోగలిగిన శక్తివంతులు కావాలని చూస్తున్నారు. ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చింది. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వీళ్ళకి స్వతంత్రం ఇచ్చింది. స్వతంత్రం ఇచ్చిన తర్వాత మరి అప్పుడు కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే చాలా ఇబ్బంది, ఇంకా ఘోరమైన దుస్థితి ఏర్పడింది. మరి ఎందుకంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్స్ మర్చిపోయారు. ఏ దేశమైనా, ఏ ప్రజలైనా నియమాలు, చట్టాలు, లా అండ్ ఆర్డర్ మర్చిపోతే అక్కడ శ్రమలు తప్పవు. లా అండ్ ఆర్డర్ని అమ్ముడుపోతుంది. కొన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు డిపార్ట్మెంట్ ఇలాంటివి చూసినప్పుడు ఈ సినిమాల్లో వీటిలో చూస్తుంటాం. ఎవరికో అమ్ముడుపోతుంటారు. పోలీసుపై హై కమాండర్ ఎవరికో అమ్ముడుపోతాడు. ఆడి కింద ఉన్నవాడు మగ్గిపోతారు. అలాగే చాలా డిపార్ట్మెంట్లు, చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవడికో అమ్ముడుపోతాడు. అలాగే రకరకాల అన్నీ కూడా గవర్నమెంటు పోస్టులు, గవర్నమెంట్ స్థితి ఎవడో ఒక బలత్కారికి అమ్ముడుపోవటము, వినాశనాలు. పిలాతు సహితము, రోమన్ గవర్నరు, అంత గొప్ప పిలాతు సహితము అమ్ముడుపోయాడు. వారికి భయపడ్డాడు, ప్రధాన యాజకులకు భయపడ్డాడు. ఇది చాలా భయపడ్డాడు. ఇదేంటి, ఈ డెమోక్రసీని చంపేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు, డిక్టేటర్లను పోషిస్తారు. ఇలాగూ అమ్ముడుపోతుంది. ఇలాంటి దుస్థితి ఉంది. వీటి నుండి కాపాడాలి. ప్రియులారా, కాపాడాలి. యేసు ప్రభు 12 మందిని సెలెక్ట్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి సంగతులు మరి వారికి చాలా ట్రైనింగ్ ఇచ్చి మరి మార్కు సువార్త 6 అధ్యాయం 7 నుంచి 13 వచనాల్లో, మత్తయి సువార్త 10 అధ్యాయం 5 నుంచి 15 వచనాల్లో, లూకా సువార్త 9 అధ్యాయం 1 నుంచి 6 ఈ సువార్తలన్నింటిలో కూడా రాశాడు, మిమ్మల్ని
మరి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను ఇలాంటి సమాజంలోకి మిమ్మల్ని పంపుతున్నాను. ఇలాంటి సమాజంలోనికి మిమ్మల్ని పంపుతున్నాను. వీటిని బాగు చేయాలి, వీటిని క్రమపరచాలి, ఆత్మ సంబంధముగా పరలోక రాజ్యానికి స్థిరపరచాలి, ఈ సాంఘికమైన నీతి సమాధానం ఇవ్వాలి. ఇర్మియా అని చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు, కట్టడానికి పడగొట్టడానికి, కట్టడానికి నాటడానికి పడగొట్టడానికి నాశనం చేయడానికి నీకు సమస్త అధికారం ఇస్తాను. ప్రియులారా, దేవుడు ఈ నీడ్ చేంజ్, సమాజాన్ని మార్చటము, నీతిని స్థాపించటము, మరి వీటిని కోరుకునే దేవుడు. మరి యేసు ప్రభు శిష్యుడికి చెప్పాడు, మీరు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టు పంపుతాను. మీరు పావుల వలె వివేకులు, పావుల వలె మరి నిష్కపటంగా ప్రవర్తించాలి, నీతిని నెరవేర్చాలి. ప్రియులారు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు లా అండ్ ఆర్డర్ మోషే ద్వారా మోషేకు సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకంటే ప్రజలు క్రమపరచడానికి, ప్రజల్ని బలవంతులు చేయటానికి, ప్రజల్ని ఒక నేషన్గా, ఏ స్ట్రాంగ్ నేషన్, ఇలాంటి సెల్ఫ్ గవర్నింగ్ నేషన్, చక్కగా పరిపాలించుకోగలిగిన, నీతి నియమాలతో కూడిన, మరి నిష్ఠతో ఆధిక్యత పొందగలిగిన చక్కని జాతిని తయారు చేయడానికి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా, నియమావళి, లా అండ్ ఆర్డర్ చాలా అవసరం దేనికైనా. లా అండ్ ఆర్డర్ లేకపోతే మనుషులు పాడైపోతారు. అందుకని మరి వాళ్ళు దే ఆర్ లివింగ్ టుగెదర్, వర్షిపింగ్ అండ్ సాక్రిఫైజింగ్, మ్యారేజ్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్, ప్రాపర్టీ సిస్టమ్, ఇన్హెరిటెన్సీ అంటే పిత్రార్జితాన్ని పంచుకోవటానికి సిస్టమ్, సాంఘికమైన మరి సామాజికమైన నీతి నియమాలు, సివిల్ ఆర్డర్స్, సివిల్ కోడ్స్ అండ్ స్పిరిచువల్ కోడ్స్, హైజీనిస్ అండ్ డైట్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఆహార సంబంధించినవి, డికెలాగ్ నీతి శాస్త్రము, ధర్మము, స్పిరిచువల్ కోడ్స్ ఉండాలి, సోషల్ కోడ్స్ ఉండాలి, సాంఘికపరమైన నీతి నియమాలు ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, వివాహ సంబంధమైన నియమాలన్నీ ఉండాలి, ఆర్థిక సంబంధమైన నియమాలు ఉండాలి, పిత్రార్జితాన్ని కాపాడుకునే నియమాలు ఉండాలి, ఫ్యామిలీలు చక్కగా కట్టబడి, బిడ్డలు, భార్య, స్త్రీలు, పురుషులు కట్టబడి చక్కని ఫ్యామిలీస్గా తీర్చబడే నియమాలు ఉండాలి, మ్యారేజ్ సిస్టము అండ్ వర్షిప్ అండ్ సాక్రిఫైజెస్, లవింగ్ టుగెదర్, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ పొరుగువాని ఎద్దునైన గాడిదనైన గుర్రం దేన్నైనా ఆశించవద్దు, నీ పొరుగువాని దేన్ని అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇలాంటి నియమాలు, కోడ్స్ అన్నీ ఆ ప్రజల్ని చక్కపరచడానికి, వాళ్ళని కట్టడానికి, వాళ్ళని బలపరచడానికి, వాళ్ళని టు ప్రిపేర్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ, సెల్ఫ్ గవర్నింగ్ నేషన్, ఇలా చేయటానికి ప్రియులారా దేవుని యొక్క సంకల్పము, దేవుడు దీన్ని చక్కగా సంకల్పించాడు. అందువల్ల కీర్తన, మరి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురుగాక. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ, నీవు నివసించుటకు కొనుటను నీ చేతుల స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని నిలువబెట్టెదవు. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమునందు ప్రియులారా
యేసు ప్రభు ముందు కాలంలో కట్టబోయే పరిశుద్ధ ఆలయము, దేవాలయము, పరిశుద్ధ స్థితి, పరలోక రాజ్యము, దానికి ముంగుర్తుకు ఉన్న యెరూషలేముకున్న అది పరిశుద్ధ కొండ మీద ఉన్నదని, పరిశుద్ధ పర్వతమని దాని మీద పేరు. ఇవన్నీ కూడా ముందు కాలంలో జరగబోయే పరిశుద్ధ దేవుని యొక్క పరలోక రాజ్యానికి సాదృశ్యాలుగా, పరలోక రాజ్యాన్ని చూపెట్టే నియమావళిగా ఉంటూ ఉన్నది. దేవుడు ఇలాంటి మరి ఈ కీర్తన ఇచ్చి ఉన్నాడు. ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. సినాయి పర్వతం మీద లా అండ్ ఆర్డర్ ఇచ్చాడు. దేవుడు ఎంతో విసిగిపోయాడు. అయ్యో వాళ్ళ యొక్క స్థితి ఎలాంటిదంటే, బానిసత్వం వాళ్ళని ఎలాగో మార్చిందంటే, బానిసత్వం వాళ్ళని ఎంతో హీనమైన స్థితిలోకి మార్చింది. వారి స్వతంత్రం కోరుకోవట్లేదు. సీనారణ్యంలో మోషే చూసింది ఏంటంటే, వీళ్ళ దగ్గర వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకోవట్లేదు. ఏ చిన్నది వచ్చినా మళ్ళీ బానిసత్వం కిందకి వెళ్తున్నాం అంటున్నాం. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఐగుప్తు వైపు చూస్తున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా మళ్ళీ ఐగుప్తు వైపు వెనక్కి చూస్తున్నారు. క్రైస్తవ విశ్వాసులమైన మనం కూడా అనేక పర్యాయాలు బలహీనపడుతుంటాము, నిరాశపడుతుంటాము, ఐగుప్తులు వైపు చూస్తూ ఉంటాము. ప్రియులారా, ఈ చిక్కుల నుండి విడిపించడానికి మన ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుని యొక్క కృప సమాధానం మనకి తోడై ఉండను గాక. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతిని సమాధానం మాకు దయచేయమని, నీ రాజ్యము దయచేయమని, నీ కృపలో మమ్మల్ని నడిపించమని, నీ కృప కొరకు కనిపెట్టుకునే వారి పట్ల నువ్వు ఆనందించే దేవుడు కదా తండ్రి. మమ్మల్ని చక్కని మార్గములో స్వతంత్రులుగా చేసి మేము నీ మార్గములో నిలుపుటానికి మాకు సెల్ఫ్ గవర్నింగ్, నీ రాజ్యానికి తగిన ప్రిపరేషన్ మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.